టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకుని దాదాపుగా 3 రోజులవుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఇవే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఆడిన ఆట తీరు, వ్యవహరించిన తీరు, కప్ అందుకున్నప్పుడు నడిచిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కప్ అందుకునేటప్పుడు నడిచిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2022లో ఖత్తర్ వేదికగా ఫీఫా ఫుట్బాల్ టోర్నీ జరిగింది. ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా విజయం సాధించింది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా గోల్స్ చేసి ఆ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా ఫీఫా కప్ విజేతగా ఆవిర్భవించింది. ట్రోఫీ స్వీకరించే సమయంలో మెస్సీ విభిన్నంగా నడుచుకుంటూ వచ్చి అందుకున్నాడు. ఇది అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మెస్సీని అనుకరించారు. విభిన్నంగా నడుచుకుంటూ వచ్చి జైషా చేతుల నుంచి ట్రోఫీని అందుకున్నారు. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. వాస్తవానికి ఈ సంప్రదాయానికి మెస్సీ శ్రీకారం చుట్టినప్పటికీ అతడిని మించిపోయేలా రోహిత్ అనుకరించారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. గత 3 రోజుల నుంచి టాప్లో కొనసాగుతోంది.